హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది మేజర్‌గా అనేది చూస్తాను. అలాగే మీకు ఏంజెల్స్ అసలు ఏం సజెస్ట్ చేస్తున్నారు మీ జీవితం గురించి చూస్తాం. అండ్ మార్నింగ్ టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే తను ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచించబోతున్నారు అనేది చూస్తామనమాట. ఓకేనా? అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది చూసేస్తాం. ఓకే? అండ్ మార్నింగ్ వీడియో ఎవరు మిస్ అవ్వకండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే? మరి మార్నింగ్ అసలు ఏం జరగబోతుంది మీ జీవితంలో ఈరోజు చూసేస్తాను. మీరు మార్నింగ్ టైంలో ఈ వీడియో చూడడం వలన మీరు కొన్ని జాగ్రత్తలు అనేది మీరు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి రీడింగ్ మిస్ అవ్వకండి. అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు అనమాట. ఓకేనా? ఓకే అండి, చూస్తాం అసలు ఏం జరగబోతుంది అనేది. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది? ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్ వారి జీవితంలో అసలు ఈరోజు ఏం జరగబోతుంది, వారిని మీరు ఏం గైడ్ చేయబోతున్నారు, వారికి యాక్యురేట్గా తెలియజేయండి. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి డెత్ అండి. ఫస్ట్ మేజర్ అగ్ర కార్డ్, దాంట్లోనూ చాలా డేంజరస్ కార్డ్ వచ్చింది, డెత్ అనమాట. సో కొంచెం ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉందండి. మీ రిలేషన్ పరంగా చూస్తున్నవారు, అంటే మీరు వైపు హస్బెండ్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లవర్స్ కావచ్చు, అండ్ మీ కిడ్స్ గురించి చూడొచ్చు. ఏ విధంలో అయినా సరే ఇక్కడ ఎండ్ అనేది అవ్వబోతుంది. మీ జీవితం ఇంకా లాస్ట్ స్టేజ్కి రాబోతుంది అని చెప్పచ్చు అనమాట. ఓకే? అండ్ బయట ట్రావెల్ చేస్తూ ఉంటారు చాలామంది, కాబట్టి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. 4 వీలర్స్తో జాగ్రత్తగా ఉండండి. మీరు సరిగా వెళ్తే సరిపోదండి. ట్రావెల్ చేసేటప్పుడు అవతలి వారు, ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తను ఏ విధంగా వస్తున్నారని కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేయండి. ఓకేనా? అండ్ ఈరోజు కొంచెం మీ లైఫ్లో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే? అండ్ కొంతమందికి అయితే ఇక్కడ డెత్ అయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ అనేది అవ్వబోతుందండి. ఓకే? అండ్ సెకండ్ మెసేజ్ ఫర్ యూ. సెకండ్ మెసేజ్ ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ మీకోసం? డెవిల్ అండి. ఈరోజు ఎవరో మీ మీద చాలా అబ్సెసివ్ ఉన్నారనమాట. డెవిల్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. వారు చాలా కోపం, మీ మీద అసూయ భావం అనమాట వారికి. ఆ ఉద్దేశంతో ఉన్నారు వీరు. ఓకే? సో తెలియని వారైతే ఉండరు, సో తెలిసిన వారే ఉంటారు. మీ మీద అసూయ పడడం అలాగనమాట. ఎవరో డెవిల్ పర్సన్ మీ జీవితంలో ఉన్నారు, మీ మీద చాలా అబ్సెసివ్ ఉన్నారనమాట వారు. ఓకే? ఇలాంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. ఓకే? కుళ్ళుకోవడం బాగా అలాంటి వారు అనమాట. మీ గురించి గాసిప్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారండి ఎవరు ఈరోజు. మీ చుట్టూ గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ 4th వన్ మెసేజ్ ఏంటి? హ్యాపీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అందుకే వీరికి ఇక్కడ అసూయ భావం అనమాట. సో మీ గురించి గాసిప్స్ మాట్లాడడము, మీ కెరియర్ పరంగా మీరు సక్సెస్ అవ్వడం కానీ, మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వడం కానీ, అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే చూపిస్తుంది. రిలేషన్లో ఉన్న వారి మధ్యలో కావచ్చు, థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో. వారు మిమ్మల్ని ఈరోజు అబ్సెసివ్గా, మీ మీద చాలా అసూయ అనేది వారికి ఉంటుందన్నమాట. మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండడం వారు చూడలేకపోతారనమాట. ఓకే? అండ్ మీరు ఒక ఎంప్రెస్ అనమాట. ఓకే? అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి? ఎంప్రెస్ అని చెప్పాను, ఎంప్రెస్ కార్డ్ వచ్చేసిందండి. అండ్ రీసెంట్గా మ్యారేజ్ అయిన వారు కావచ్చు, ఇంకా అండ్ కిడ్స్ గురించి ఎదురు చూసిన వారికి ఈరోజు మీరు
శుభవార్త వినబోతున్నారనమాట. మీకు కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి మీ జీవితంలోకి. కన్సీవ్ అవ్వడం జరగబోతుందనమాట. ఓకేనా, చాలా హ్యాపీగా ఉంటారండి, ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. అండ్ మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, ద వరల్డ్. మీ ప్రపంచమే చేంజ్ అవ్వబోతుందండి ఈరోజు. అసలు మీరు ఊహించని విధంగా మీ జీవితం ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడైతే నాకు 2 సినారియోస్ కనిపిస్తుంది. మీకు మీ పర్సన్కి రీసెంట్గా గొడవలు అలా జరుగుతూ ఉన్నాయి అంటే అది ఎండ్ అయిపోవడము, ఎండ్ అయిన వారికి స్టార్ట్ అవ్వడం అన్నమాట. ఓకే, ఇక్కడ మీ పర్సన్తో మీరు ఇన్ని రోజులు సపరేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ రీయూనియన్ చూపిస్తుందండి. మీ ప్రపంచమే చేంజ్ అవ్వబోతుంది అనే విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్ మెసేజ్, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఓకే, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు అసలు ఏం గైడ్ చేస్తున్నారో చూస్తాం. యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈరోజు? యూనివర్స్ మెసేజ్, జగిల్ అవుతూ ఉంటారనమాట. మీరు అసలు ఏ డెసిషన్ అనేది మీరు తీసుకోవాలో అర్థం కాదు, జగిల్ అవుతూ ఉంటారు. అటు ఫ్యామిలీనా, పర్సనా, కెరియరా, బిజినెసా, జాబా, ఏది డెసిషన్ అనేది తీసుకోలేరు సరిగా, జగిల్ అవుతూ ఉంటారు ఏదో ఒక విషయం అనమాట. ఓకే, స్టక్ అయిపోతున్నారండి. యూనివర్స్ మెసేజ్ చాలా స్ట్రాంగ్ వస్తుంది. ఏదో ఒక విషయంగా ఆలోచించి ఆ విషయం గురించి ఇంకొక విషయం మీరు ఆలోచించడానికి ఇంకా మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారనమాట. ఓకే, మైండ్ అబ్సెంట్, బాడీ ప్రజెంట్ అనమాట, అలాగనమాట. ఓకే, అలా ఉంటారు ఈరోజు మీరు, కొంతమంది మాత్రం. ఓకే ఓకే, దీని గురించి ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? కాంప్రమైజ్, కానీ ఆ కార్డు తీసుకుని షఫిల్ చేశాక తీసుకుందాం. యూనివర్స్ గైడ్స్ ఫర్ యూ, ఏంజల్స్ గైడెన్స్ మరి, there is something better, big happy changes. And last message, angels, not the right time. సో ఇది మీ మనసులో మీ జీవితంలో ఏదైనా ఇప్పుడు టఫ్ సైకిల్ నడుస్తుంది అంటే కొంచెం ఇది రైట్ టైం కాదు అని చెప్తున్నారండి. మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది, మీ జీవితంలో హ్యాపీనెస్సే లేదు, మీ జీవితం ఎప్పుడు ఇంతే, ఇంకా ఎప్పుడు బాధపడుతూనే ఉండాలా, ఈ విధంగానే ఉంటుందా ఫ్యూచర్లో కూడా మీ జీవితం అంటే ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఉంటారండి. ఓకే, మీ టైం అనేది మంచి జరగబోతుంది. కాకపోతే ఇక్కడ నాట్ ద రైట్ టైం, ఇది మంచి టైం కాదు అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకేనా, ఏంజల్స్ గైడెన్స్. ఓకే, ఇప్పుడు మార్నింగ్ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్, మీకు ఎలాగో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, కాబట్టి తన మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది చూసేస్తాం. ఓకే, మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, డోర్ టు స్పిరిట్, స్ట్రాటజీ అండ్ మీ ఎనర్జీస్, ఇన్ డెసిషన్, స్టార్ వార్నింగ్, కేరింగ్ కనెక్షన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఈరోజు మీకు రీయూనియన్ అవుతుందండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఆ పర్సన్ పరంగా కావచ్చు లేదా ఏ విధంలో అయినా సరే మీకు మీ జీవితంలో ఒక తుఫాన్ లాంటిది రాబోతుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, కొంచెం మీకు హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడతారనమాట. తుఫాన్ లాంటిది మీ జీవితంలో రాబోతుందండి, ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, సింగిల్ చూస్తున్నారంటే మీకే ఈ కార్డ్ అయితే మీ జీవితంలో తుఫాన్ లాంటిది రాబోతుంది. మీరు ఒక పర్సన్ని ఇష్టపడతా ఉండడము, కానీ ఫ్యామిలీ ఏమో ఇంకొక పర్సన్తో మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం జరగబోతుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. ఓకే,
మీరు క్రాస్ రోడ్లో ఉన్నారు. ఏ డెసిషన్ అనేది తీసుకోవాలి మీకు అర్థం కావడం లేదు. ఓకే, మీ పర్సన్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. తన కెరియర్ పరంగా తన సక్సెస్ని అందుకుంటారు. తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే, తనకు మనీ ఫ్లో చాలా బాగుంది. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అండ్ డోర్ టు స్పిరిట్ అండ్ స్ట్రాటజీ. తను కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఈ టైంలో అనే విధంగా వస్తుందండి. ఓకే, ఇంకా తను ఏ విధంగా సక్సెస్ని అందుకోవాలి, ఇంకా మంచి పొజిషన్కి ఇంకా ఎలా వెళ్ళాలి, దాని పరంగా ఎలా కష్టపడాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉంటారనమాట. మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇది మెసేజ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.